మొదటి నుంచి 5 వచనాలు చదువుదాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్లయ్యను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందును అనుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్యా ప్రభువా, నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయ చేత, ప్రేమ చేత మీరు మమ్మల్ని నేటి వరకు సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క బుధవారము సాయంకాలం అందు ప్రభా మరి నీ సన్నిధిలో మీరు మమ్మల్ని కూర్చొని పెట్టిన విధానంతో వందనాలు నాయన యేసయ్యా ప్రభా. ఈ సమయంలో కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ కృప చూపి నాయన యేసయ్యా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీరు మమ్మల్ని నడిపించమని కోరుతూ ఉన్నాం. బలహీనులను జ్ఞానం లేనటువంటి క్షమిస్తాడు దేవుడు, పాపుని ఎలా క్షమిస్తాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పాపుల్ని ఎలా క్షమిస్తాడు అంటే ఆయనకు ఒక కొలత ఉన్నదా, ఆయన క్షమించడానికి ఒక కొలత ఉన్నదా అనేటువంటి ఒక ఆలోచన మనకి రావాలి. అంటే ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకుంటామంటే ఇప్పుడు మన ఆరోగ్య పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తే బీపీ, షుగర్ అనేటువంటి వాటితో మనం అర్థం చేసుకోవచ్చు. షుగర్ పెరిగింది అనగానే వెంటనే ఏం చేస్తారంటే ఆ షుగర్ తగ్గించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తారు. బీపీ పెరిగింది అనగానే ఆ బీపీ పెరిగింది అనేటువంటి విషయాన్ని తగ్గించుకోవడం కోసం చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి షుగర్ కంట్రోల్ అవ్వడం కోసం ఏం చేయాలి అనేటువంటి దానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు. ఆ డాక్టర్ గారు ఇచ్చేటువంటి సలహాలతోటి మరి కొన్ని మందులు వాడి కొన్ని ఫుడ్ కంట్రోల్ చేయడం ద్వారా మరి ఆ యొక్క పరిస్థితి నుంచి లేదా ఆ షుగర్ అనేటువంటి దాని నుంచి బీపీ అనేటువంటి దాని గురించి మనం ఆలోచించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మనం తీసుకున్నప్పుడు ఏమవుతామంటే దాని నుంచి బయటపడేటువంటి వారిగా మనం అవుతూ ఉంటాం. ఈ ప్రక్రియ మనందరికి ఏ విధంగా అయితే తెలిసినటువంటి విధానంలో ఉందో అలాగే దేవుడు కూడా మనకి ఒక విధానాన్ని ఏర్పరిచి ఉన్నాడు. పాప క్షమాపణ అనేటువంటి విషయం గురించి ఒక విధానాన్ని మనకి ఏర్పరిచి ఉన్నాడు. ఆ విధానం ఏంటంటే క్షమాపణ అనేటువంటి ఒక విధానం. ఈ క్షమాపణ అనేటువంటి విధానాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకోగలిగితే చాలా విషయాలు మనకి తెలుస్తాయి. మరి ఈరోజు మనము దేవుడు ఎలా క్షమిస్తాడు మనుషుల్ని అంటే మూడు విధాలుగా ఆయన మనలను క్షమిస్తాడనమాట. ఆ మూడు విధానాల్లో మొదటిది ఏంటంటే యథార్థతను బట్టి ఆయన క్షమిస్తాడు. దేని బట్టి క్షమిస్తాడు? యథార్థతను బట్టి క్షమిస్తాడు. రెండోది ఏంటంటే ఆయన ఉచితముగా మనల్ని క్షమిస్తాడు. యథార్థతను బట్టి, ఉచితముగా, తర్వాత సంపూర్ణముగా. ఈ విధంగా మూడు విధాలుగా ఆయన మనల్ని క్షమిస్తాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకుందాం. కాబట్టి మొదటి విధానాన్ని మనం చూద్దాం. చూడండి, లూకాసు సువార్తలో నుంచి మనం చూద్దాము. లూకాసు సువార్త 7వ అధ్యాయము. లూకాసు సువార్త 7వ అధ్యాయము. మనము ఇక్కడ 36వ వచనం నుంచి చూద్దాం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా
ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనములకు కూర్చుని ఉన్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు చూచి, ఈయన ప్రవక్త అయిన ఎట్లా తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుడును, అది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా అతడు, బతుకుడా చెప్పమనని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకరికి ఇద్దరు రుణస్థులుండేది. వాళ్ళు ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండేది. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించనో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించదు అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇట్లనెను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటూ మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూశాను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించును. కాబట్టి ప్రేమించుట అనేటువంటి విషయాన్ని బట్టి దేవుడు క్షమిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మనం ప్రేమించేటువంటి స్థితిని బట్టి, మన యొక్క హృదయాన్ని బట్టి ఆయన మనను క్షమిస్తాడు అనే విషయాన్ని మనం చూడాలి. ఈ విషయంలో మనం మరి యొక్క విధానాన్ని మనం కూడా గమనించవచ్చు. ఎక్కడి నుంచి అంటే ఆదికాండంలో కయ్యూను హేబేలు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెట్టి కయ్యూను అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అర్పణలో ఎందుకని ఒకరిని లక్ష్య పెట్టి ఒకరిని లక్ష్య పెట్టలేదంటే, ఆయన అర్పణను కాదు చూసింది, ఆయన దేని చూడలేదు, అర్పణను చూడలేదు, కానీ ఎలాంటి హృదయంతో వాళ్ళు నాకు బలి అర్పించారు, ఎలాంటి హృదయంతో నన్ను ప్రేమించారు, నాకు ఆ బలిని ఇచ్చారు అనేటువంటిది దేవుడు గమనించినటువంటి వానిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువారు సీమోన్ తోటి చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించను. ఇప్పుడు ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ సీమోను, వీరిద్దరిని మనం గమనించినప్పుడు వీరిద్దరిలో ప్రభువుని ఎక్కువ ఎవరు ప్రేమించారు? పాపాత్మురాలైనటువంటి స్త్రీయే ప్రభువుని ఎక్కువగా ప్రేమించింది. కాబట్టి పరిసేయుడా, ధర్మశాస్త్రోపదేశకుడా, విశ్వాస, లేకపోతే వాక్యమంతా ఎరిగినటువంటి వాడా, లేకపోతే యూదుడా, లేకపోతే మరి ఇలాంటివన్నీ దేవుడు చూడట్లా. 2 విషయాలు దేవుడు చూస్తున్నాడు. నన్ను ఎక్కువగా ప్రేమించింది ఎవరు, నన్ను ఎక్కువగా ప్రేమించినటువంటి వారు ఎవరు అనే విషయాన్ని మరి చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు ఎక్కువగా ప్రేమించారో వారు ఎక్కువగా క్షమింపబడ్డారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఎవరిని క్షమిస్తాడు, ఆయన ఎలా క్షమిస్తాడు అనేటువంటి విషయంలో మొదటి పద్ధతి ఏం చూసామంటే, ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు ఎక్కువగా క్షమింపబడతాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా దేన్ని బట్టి దేవుడు మనల్ని క్షమిస్తాడు అనేటువంటిది చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచన భాగము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం కాకుండా మనం ముందు నుంచి చదువుదాం. 3వ వచనం నుంచి చదువుదాం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పరలోక సంబంధమైనటువంటి క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఏంది ఆశీర్వాదము? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. ఈ మాటలో మనకేం కనిపిస్తా ఉందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే, మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నారంటే, ఇదేదో మీరు చేసుకున్నటువంటి ధర్మకార్యమో లేకపోతే మీరు పొందుకున్నటువంటి రక్షణ అనేటువంటిది, నేను ప్రభువుని నమ్మాను కాబట్టి నాకు దేవుడు రక్షణ ఇచ్చాడని చెప్పడం కాదు. దేనివల్ల మనం ఇక్కడ కూర్చున్నాం, దేనివల్ల ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించామంటే, అది ఆయన యొక్క పూర్వకాలం నుంచే అనాది కాల సంకల్పము. మరి ఎవరైనా రక్షించబడకుండానే మరి మరణించారు అంటే మరి ఇంక మనం ఏమనుకోవాలి? ఆయన యొక్క దయా సంకల్పంలో లేరా అని అనుకునేటువంటి ఆలోచన కలుగుతుంది. లేదా ఎన్నోసార్లు వాళ్ళని దేవుడు మరి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటాడు, వాళ్ళకి తాను కనపరుచుకుని ఉంటాడు, కానీ వాళ్ళు దాన్ని అంగీకరించకుండా ఉండి ఉంటారు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా కానీ తలుపు తీసినట్ల నేను వారితోనూ వారు నాతోనూ కలిసి మేము విందు చేస్తాం అనేటువంటి మాటను చూసారా? ఇక్కడ ప్రభు యొక్క రక్షణ అనేటువంటిది ఫోర్స్గా మన యొక్క ఇష్టం లేకుండా కూడా మనం ప్రభు నమ్మలేము. అక్కడ ఏమంటున్నాడు ప్రభు? నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, నువ్వు తెరిస్తేనే నేను లోపలికి వస్తాను. నువ్వు ద్వారం తెరిస్తే, నీ హృదయపు ద్వారాన్ని తెరిస్తేనే నేను నీ దగ్గరికి, నీలోనికి రాగలను. విషయాలు మనం చూసాం. ఏంటంటే, ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు ఎక్కువ క్షమిస్తాడు. రెండోది, ఆయన దేన్ని బట్టి మనల్ని క్షమిస్తాడంటే, ఆయన యొక్క అనాదికాల సంకల్పం చొప్పున మనల్ని క్షమిస్తాడు. మూడోది వచ్చేటప్పటికి పాప క్షమాపణ అనేటువంటిది దేవుడు స్వస్థతను చేసి, స్వస్థత కార్యము జరిగేటువంటి విషయం దగ్గర కూడా ఆయన పాప క్షమాపణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పాప క్షమాపణ నొందకుండా ఉండటానికి కలిగినటువంటి ఒక కారణం ఏంటంటే, అస్వస్థత అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పేటువంటి మాట ప్రధానంగా చేశాడు. ఆ తర్వాత ఆ పరిసయ్యులు శాస్త్రులు ప్రభువుని అడుగుతారు, ఏంటి పాపాలు క్షమించడానికి నీకు అధికారం ఎవరిచ్చారు అన్నట్టుగా. అంటే ప్రభు అంటాడు, నేను నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పడం ఈజీనా, లేకపోతే నీ పరిపెత్తుకుని నడవమని చెప్పడం ఈజీనా అనేటువంటి మాట చెప్పి, అయితే నేను చెప్తా ఉన్నాను, నీ పరిపెత్తుకొని నీవు నడవమని చెప్తా ఉన్నాడు. కాబట్టి పాప క్షమాపణ అనేటువంటిది ప్రభువారు మరి ఏ విధంగా చేస్తారు అనేటువంటి విషయాల్లో మనము యథార్థమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు ఆయన చేస్తాడని మనం నేర్చుకుంటా ఉన్నాం. మరి సీమోను యథార్థమైనటువంటి హృదయం లేదు, కానీ తన యొక్క గృహానికి ప్రభువారికి మరి తన యొక్క గృహానికి రమ్మని చెప్పేసి అడిగినటువంటి విషయంలో ప్రభువుని సంపూర్ణంగా ప్రేమించినటువంటి వాడిగా లేడు. కానీ ప్రభువు ఆ పరిసయ్యుని ఇంట ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి పాపాత్మురా అనేటువంటి స్త్రీ ఏం చేసిందంటే, ప్రభువుని ఎక్కువగా ప్రేమించింది. తాను ప్రేమించినటువంటి దాన్ని బట్టి దేవుడు ఆ ప్రభువారు తనని క్షమించినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూస్తూ ఉన్నాం, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం అంటే 25వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నాం. కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కాబట్టి మన యొక్క కోపం అనేటువంటి విషయానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, కోపం కాదు. మనం ఏం అర్థం చేసుకోవాలా? పాపము.
కోపం అంటే ఏంటి చెప్పండి? కోపం అంటే ఏంటి? పాపమే. కోపం అంటే పాపం అని వాక్యమే చెప్పినప్పుడు ఇంకా మనిషిని నేను ఒప్పుకోను అనటానికి లేదు. కోపం అంటే పాపమే. కాబట్టి పాపం అనేటువంటిది ఏం చేయకూడదంట? ఏం చేయకూడదు? సూర్యుడు అస్తమించే లోపల నీ హృదయంలో ఏం ఉండకూడదు. నువ్వు నిద్రపోయేటప్పటికి నీ హృదయంలో బాధతోటి, కోపంతో, ఇబ్బందితోటి నువ్వు నిద్రపోకూడదు. కాబట్టి నీ హృదయంలో సాయంత్రం లోపల పాపం అనేటువంటిది ఏమవ్వాలా? బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ మాట చెప్తూ కింద ఏమన్నాడో మనం ఆ విషయాన్ని మనం చూద్దాం. చూడండి ఏమంటున్నాడండి? అపవాదికి చోటు ఇయ్యకుడి. కాబట్టి అపవాదికి మనం చోటు ఇవ్వటం అనేటువంటిది ఏంటంటే పాపం నిలిచి ఉంచటం. హృదయంలో తప్పుని, హృదయంలో ఆయాసకరమైనటువంటి విషయాలు అనేటువంటి అన్నీ చెప్పొచ్చు. అర్థమైందా? ఆయాసకరమైనటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఏమని చెప్పొచ్చు? పాపం అనే చెప్పొచ్చు. కాబట్టి ఆ ఆయాసకరమైనటువంటి విషయాలన్నిటినీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఒక్క మాటలో ఏమంటున్నాడు? అపవాదికి చోటిచ్చినటువంటి పరిస్థితి, అపవాదికి చోటిచ్చినటువంటి పరిస్థితి. ఆ అపవాదికి చోటు ఇవ్వద్దు అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దొంగిలు వాడి ఇక మీదట దొంగిళ్ళకయు అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. పైన ఏమంటున్నాడండి? పైన ఏమంటున్నాడంటే అపవాదికి చోటు ఇయ్యకుడి అంటున్నాడు. కింద ఏమంటున్నాడండి? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటున్నాడు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఒకరి ఏదో ఒకటి దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. కాబట్టి ఇక్కడ మనం రెండవ మాట ఏం చూస్తున్నామంటే, ప్రభువారు మనల్ని ఉచితంగా క్షమించి ఉన్నారు. నేను నిన్ను క్షమించాను కాబట్టి నీ పొరుగువారిని నువ్వు కూడా క్షమించు అనేటువంటి మాట ప్రభువు మనకి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఉచితముగా ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా ఉచితముగా క్షమించబద్దులమై ఉన్నాము. ఎప్పటి లోపల క్షమించాలి? సూర్యుడు అస్తమించే లోపల, ఈవినింగ్ లోపల. అప్పుడే రాత్రి మనకు నిద్ర బాగుపట్టింది. అలా లేదనుకోండి నిద్ర పట్టదు. ఇంక రాత్రి అంతా మనం గందరగోళంగా అటు తిరుగుతూ ఉంటాం. కాబట్టి హృదయంలో ఏమీ లేకుండా చూసుకోవాలి. నాన్నగారు అలానే ఉండేవాడు. ఆయన హృదయంలో ఎప్పుడు ఎలాంటి కల్లా కపటం, వాళ్ళ మీద వీళ్ళ మీద ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు అసలు ఉండేవే కాదు. నాన్నగారి గురించి చెప్పేటువంటి విషయాల్లో చాలామంది చెప్పే మాట ఏం చెప్తారంటే, ఆయన చిన్నపిల్లలతో కూడా సమానంగానే మాట్లాడతాడండి. ఎవరితోటి? పెద్దోళ్ళతో కాదు. కొంతమందికి పెద్దోళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది, చిన్నపిల్లలతోటి మనం మాట్లాడేది ఏంటి అనే ఆలోచన ఉంటుంది. కానీ నాన్న చిన్నపిల్లల దగ్గర వయసు అనేటువంటిది, నాన్నకి వయసును బట్టి నేను నిన్ను అనేటువంటి విషయాలు ఏం లేవు. మనకి అలాంటి మనస్సు మనం కూడా కలిగి ఉంటే చాలా మేలే. ఏమంటున్నాడండి? ఒకరి ఎట్లా ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించండి. ఎందుకని? ఆయన మనల్ని క్షమించాడు కనుక. ఇవేమా 36 నుంచి చూద్దాము. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతి వాడు ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడినని మీకు తెలియనుగాక. కాబట్టి ఈ మాటలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, మోషే ధర్మశాస్త్రం ద్వారా మనకి ఏదైతే లభించలేదో, లేదా సున్నతి అనేటువంటి క్రమం ద్వారా ఏదైతే మనకు లభించలేదో,
మన పూర్వీకులైనటువంటి వారిని, దావీదుని, తర్వాత దానియేలుని, ఇంకా రకరకాలైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రవక్తలందరినీ మనం గమనించుకుంటూ వస్తే వాళ్ళ యొక్క దేహము సమాధి చేయబడిన తర్వాత వాళ్ళ యొక్క దేహం ఇప్పటికి ఏమైంది? కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంది. కానీ ప్రభువుని దేవుడు ఆయన యొక్క శరీరము కుళ్ళు పట్టనటువంటి వానిగానే ప్రభువారు మరి ఆయన 3వ దినాన తేజోమయుడైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన కుళ్ళు పట్టనటువంటి స్థితిగతులు కలిగినటువంటి వానిగా ఎలా అయితే లేపబడ్డాడో మనం కూడా ఆయన ద్వారా రక్షింపబడినటువంటి వారమై అలాంటి స్థితిగతులే మనము కలిగి ఉంటామని చెప్తా ఉన్నాడు. ఉచితముగా ఆయన ఇచ్చినటువంటి రక్షణ ద్వారా మనము క్షమింపబడ్డాము. లేదా దేవుడు మనలను లేదా పాపులను ఎలా క్షమిస్తాడు అనేటువంటి విషయంలో ఉచితముగా మనం క్షమింపబడుతున్నాం అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం. ఇంకా మనం 2 వచనాలు చూద్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా. చూడండి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మనం అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన మనల్ని ఎలా క్షమించాడు, లేకపోతే ఆయన ఎలా రక్షించాడు, మనల్ని రక్షించడానికి ఆయన చేసినటువంటి త్యాగం ఏంటి అంటే మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రములు, మన మీద రుణముగాను విరోధముగాను ఉన్నటువంటి పత్రములు ఏంటి? ఈ పత్రము అనేటువంటి మాట మనం విన్నప్పుడు పాత నిబంధన గ్రంథానికి అనుసంధానింపబడినటువంటి వచనం అన్నమాట ఇది. అంటే పాపమును గురించినటువంటి ఒక దాన్ని ఏమంటారంటే శాసనం. పాపమును గురించినటువంటి ఒక శాసనం. ఈ శాసనం అనేటువంటిది ఏం చేస్తుందంటే పాపము చేసినటువంటి వాడు పాప పరిహారం నొందటానికి శాసనం రాయబడినటువంటి శాసనాన్ని తీర్చుకోవాలన్నమాట. ఆ శాసనాన్ని బట్టి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేయబట్టడానికి ఏం జరగాలి అనేటువంటి విషయం ఒకటి జరిగేదన్నమాట. మనం కొత్త నిబంధన కాలంలోనూ క్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ ఎరిగినటువంటి వారమై క్రీస్తు ప్రభు వారి శిలువలో కాచినటువంటి రక్తం వలన మనం విమోచింపబడి ఉన్నాం కనుక మనకంతగా ఈ విషయాలు తెలియదు. కానీ పూర్వీకులైనటువంటి వారికి లోదర్ అనేటువంటి ఆయన, మార్టిన్ లూథర్ అనేటువంటి లూథర్ గారు ఆయన మరి శిలువ యేసు రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ కానీ పాప పత్రాల వలన రక్షణ కాదు అనేటువంటి విషయాన్ని బాహాటంగా చెప్పిన తర్వాత అప్పటికి ముందు వరకు కూడా పాపం చేసినటువంటి వాడు వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ బోన్ దగ్గర నిలబడి నేను పాపం చేశాను అని చెప్తాడు. పాపం చేశాను అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాపానికి ఇంత డబ్బులు కట్టాలి అని చెప్పేసి ఒక లిస్టు రాసిస్తారు. అర్థమైందా? హాస్పిటల్కి పోతే మనం చేసినటువంటి అపరాధానికి మనకి అయ్యినటువంటి అనారోగ్య కారణాన్ని బట్టి డాక్టర్ గారు ఏ విధంగా అయితే మందులు రాసిస్తాడో అదేవిధంగా అంటే ఈ మార్టిన్ గారు రాకముందు రోజుల్లో, రిఫార్మేషన్ అనేటువంటి జరగక ముందు రోజుల్లో పాపానికి సంబంధించి ఒక చిన్న స్లిప్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ మనం చేసినటువంటి అపరాధానికి మరి అపరాధం మన మీద నుంచి పోవాలి అంటే ఆ స్లిప్లో ఉన్నటువంటి పని చేయాలి. ఈ కొన్నిసార్లు బల్లులు గాను కొన్నిసార్లు అలా ఉంటాయి. వాటిలో ఎక్కువ డబ్బులు కట్టేటువంటి విషయాలే ఉండేవి అన్నమాట. డబ్బులు కట్టే విషయాలు ఎక్కువ ఉండేవి. సరే, అవన్నీ మనం ఈ ఒక్క వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఏమంటున్నాడు? మన మీద రుణముగాను తర్వాత మనకు విరోధముగాను
నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, చేవ్రాత అంటే ఆ పత్రం మీద రాయబడినటువంటి ఆ విషయం అన్నమాట. ఇదిగో నువ్వు దొంగతనం చేసావు, దానికి ఇంత కట్టు, ఇదిగో నువ్వు ఇది చేసావు, పలానా బలి సమర్పించు అని ఆ విధంగా రాసినటువంటి అన్నీ కూడా తొలగించడం అన్నమాట. కాబట్టి అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేశాను. కాబట్టి మన యొక్క అపరాధాలన్నిటినీ కూడా క్షమించినటువంటి వానిగా, అంటే ఇంకేమీ లేదు, సంపూర్ణంగా మనల్ని రక్షించినటువంటి వానిగా, సంపూర్ణంగా మన పాపాలు క్షమించినటువంటి వానిగా మనము దేవుణ్ణి చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, ఇక నిన్నటికి మీ పాపాలు నేను జ్ఞాపకానికి తెచ్చుకోను అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచన భాగంను మనం చూస్తే ఏమంటున్నాడు? వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి ఇక ఎన్నటికీ అనేటువంటి విషయంలో మనకేం తెలుస్తుందంటే సంపూర్ణత తెలుస్తుంది, పరిపూర్ణత తెలుస్తుంది. ప్రభు వారు మనల్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయనను మనల్ని క్షమించాడు అనేటువంటి విషయం మనకి తెలియపరచబడతా ఉంది. కాబట్టి వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం తెచ్చుకోను. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు ఆయన కొన్నిసార్లు మరి వీళ్ళు ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళు ఇంతకుముందు పూర్వం నుంచి వీళ్ళు అతిక్రమం చేస్తూ వచ్చారు, కాబట్టి వీళ్ళని నేను నాశనం చేస్తానని దేవుడు పలుమార్లు చెప్తూ వచ్చినటువంటి మాటకు మనం ఇక్కడ ఏం అర్థం చేసుకుంటున్నామంటే, ఇక నిన్నటికి నేను వీరి యొక్క పాపాలను నేను జ్ఞాపకానికి తెచ్చుకోను, వాళ్ళని నేను క్షమించేశాను, పూర్ణంగా పరిపూర్ణంగా వీళ్ళని క్షమించాను అని చెప్పినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఏముంటుందంటే, మనిషి యొక్క ఊహా తలంపు అంతా కూడా కేవలం ఎలా ఉంది? చెడ్డదిగా ఉంది. వారి పుట్టకలోనే వాళ్ళు ఈ భూమి మీద ఆవిర్భవించినప్పటి నుంచే వాళ్ళ యొక్క ఊహా తలంపు అంతా కూడా చెడుగానే ఉంది. కాబట్టి వాళ్ళని నేను క్షమిస్తాను అని చెప్పి ఇక ఎన్నటికి నేను అంత ప్రళయాన్ని నేను తీసుకురానని చెప్పాడు కదా. అప్పుడు వచ్చినంత ప్రళయం అనేటువంటిది ఇంక మళ్ళీ ఎప్పటికీ కూడా రాదు అనేటువంటి విషయము ప్రభు వారు చెప్తా ఉన్నారు. మనము చివరిగా చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచన భాగం దగ్గర నుంచి మనం చూద్దాం. 8, 11 ఇక్కడ కూడా మనం ఒక స్త్రీని చూస్తాము. ఆమె వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీగాను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క స్త్రీ గురించి మనం చూసినటువంటి విషయంలో ప్రభు వారు చేసినటువంటి ఒక విషయాన్ని మనం చూద్దాం. 11వ వచనం ఏమంటున్నాడు? మనం 10వ వచనం నుంచి చూద్దాం. యేసు కన్నులెత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ఆయన అడిగినప్పుడు ఆమె ఏమంటుంది? లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక పాపము చేయకుము అనేటువంటి దాంట్లో ఏం కనిపిస్తుంది అంటే సంపూర్ణత కనిపిస్తుంది. నేను కూడా నీకు శిక్ష విధింపను అంటే, నువ్వు పాపం చేసావు కాబట్టి కొంత శిక్ష విధిస్తానని అనలా, నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇంకెప్పుడు పాపం చేయొద్దు అని చెప్పేటువంటి విషయంలో సంపూర్ణమైనటువంటి క్షమాపణ మరి కనిపిస్తూ ఉంది. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం చదువుదాం. 4వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు.
ప్రభు చేత నిర్దోషి అని అంగీకరించబడినవాడు లేదా ఎంచబడినటువంటి వాడు, నిర్దోషి అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. కాబట్టి చివరిగా మనం చూసినటువంటి మాట ఏంటంటే ధన్యత. ధన్యత, పాప క్షమాపణ నొందుట అనేటువంటిది ఏం చెప్పండి? ధన్యత. పాప క్షమాపణ నొందావా? పాపాన్ని ఇంకా నీ హృదయంలోనే పెట్టుకొని అలానే జీవిస్తున్నావా? నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకున్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలమ్మా? ఏమర్థం చేసుకోవాలి? అదేంటిది? ఏంటమ్మా? ఏంటది? యెహోవా చేత నిర్దోషి ఎంచబడటం అనేటువంటిది ఏం చెప్పండి? ధన్యత. ధన్యత. కాబట్టి ఆ ధన్యత దేవుడు మనకి ఈ సాయంకాలం ఎలా దయచేయనుగాక.